హాయ్ అండి. మటన్ కర్రీని మంచి ఫ్లేవర్‌తో, టేస్టీగా, సింపుల్‌గా ప్రెషర్ కుక్కర్‌లో నేను చెప్పినట్లు మసాలా నూరి గనక మీరు చేశారంటే, మీ ఇంటిల్లపాది మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరండి. అంత టేస్టీగా ఉంటుంది. జస్ట్ హాఫ్ అన్ అవర్‌లో చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఉందో. మరి ఇంకెందుకండి ఆలస్యం రండి. 1 కేజీ మటన్‌ని శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో టీ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని టేబుల్ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ మిరియాలు, 6-7 లవంగాలు, 4 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 ఇంచుల అల్లము, 10 వెల్లుల్లి రెబ్బలు, 20 జీడిపప్పు. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకు. దినుసులు మంచి అరోమా వస్తున్నాయండి. ఇప్పుడు ఇందులో 5-6 ఎండుమిర్చి వేసుకొని ఇంకో 1/2 నిమిషం పాటు వేపుకుందాం. ఇలా వేపుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కొద్దిగా చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న ఈ దినుసులను ఇందులో వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత టీ స్పూన్ షాజీరా, 2 రెమ్మల కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా వేపుకుందాం. ఉల్లిపాయలు ఇలా ఎర్రగా వేపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 2 పెద్ద సైజు టమాటా ముక్కలు, అలాగే మనం కలిపి పెట్టుకున్న ఈ మటన్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకుందాం. 3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని ఇందులో వేసుకోవాలండి. ఇక్కడ వేసే క్లిప్పింగ్ మిస్ అయింది. ఇప్పుడు ఇందులో 100 ml నీళ్లు వేసుకొని ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. మూడు విజిల్స్ వచ్చాయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఎయిర్ పోయేంత వరకు కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం. చూసారు కదండి, మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నాకు ఈ కర్రీ చేయడానికి కరెక్ట్గా 30 మినిట్స్ పట్టిందండి. అదే మనం మామూలుగా స్టవ్ మీద చేసుకున్నామంటే గంటలు గంటలు పడుతుందండి కర్రీ ఉడకడానికి. చూసారు కదా, జస్ట్ 100 ml నీళ్ళతో చాలా సింపుల్గా కర్రీ అయితే ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసి సర్వ్ చేసుకుంటే ఉంటుందండి. ఇంట్లో వాళ్ళు టేస్ట్కి ఫిదా అయిపోతారండి, అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి నా పద్ధతిలో చేయండి. ఎప్పుడు చేసినా కూడా ఇలానే చేస్తారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.